బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 2014 తర్వాత విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసిన చెల్లింపులపై, అలాగే వీటన్నిటిపైన సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయాలని సూచించినట్టుగా తెలుస్తుంది. ఏ రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ పాలసీ ఉందో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీలో చర్చించాకే కొత్త విద్యుత్ పాలసీ పెడతామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. గృహజ్యోతి కింద 200 యూనిట్ల సరఫరాకు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా సమీక్షించారు. కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ముఖ్యమంత్రి జరిపిన సుదీర్ఘ సమీక్షలో కొత్త విద్యుత్ పాలసీకి సంబంధించి అటు మంత్రులకు అధికారులు సూచన చేసినట్టు తెలుస్తుంది. ఎట్లాంటి విద్యుత్ పాలసీ రాబోతుంది, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయబోతుంది కరెంటుకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి కొత్త విద్యుత్ పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘమైనటువంటి భేటీ తర్వాత ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, విద్యుత్ శాఖ మంత్రులతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, పూర్తిగా అంధకారంలోకి వెళ్తుంది. అదే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారంలోకి మారుతుంది అనేటువంటిది అయితే ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆ మాటను సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ అంశానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి మొన్నటి 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. 24 గంటల కరెంటు నిరంతరంగా సరఫరా చేస్తామనేటువంటి హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకోవాలి. దాంతో పాటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పారు బీపీఎల్ కార్డు హోల్డ్దారులందరికీ కూడా. సో వారికి ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధం చేయండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగం, సరఫరా, కొనుగోలు, ఆ సరఫరా జరిగినటువంటి తీరు, వీటన్నిటిపైన అధ్యయనం చేసి నివేదిక రూపంలో పూర్తి డీటెయిల్స్ టేబుల్ పై ఉంచాలి ముఖ్యమంత్రి టేబుల్ పైన అనేటువంటిది కూడా ఆదేశాలు జారీ చేశారు. అసలు విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఎక్కడెక్కడి నుంచి నడిచింది, అసలు తక్కువ రూపాయలకు, తక్కువ అమౌంట్ కు విద్యుత్తు అందుబాటులో ఉన్నా కూడా ఎక్కువ డబ్బులు చెల్లించి విద్యుత్తు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి అంశం పైన కూడా సపరేట్ గా నివేదిక తయారు చేయమంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇది ఒకటే కాకుండా అసలు దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యుత్ పాలసీల పైన అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, సరఫరాకు సంబంధించి ఏ రకంగా వ్యవహారాలు నడుస్తా ఉన్నాయి, వాటిని పరిశీలించి ఒక నివేదిక రూపొందించాలని చెప్తూనే గతంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి తక్కువ రూపాయలకు యూనిట్ తక్కువ రూపాయలకు విద్యుత్ సరఫరా చేయడానికి కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నా, డిస్కంలు సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు ఎక్కువగా డబ్బులు వెచ్చించి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది అనేది దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి ఒక స్పష్టత అధికారులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఇక వచ్చేటువంటి రోజుల్లో 24 గంటల కరెంటు సేమ్ యథావిధిగా నిరంతరంగా అటు ప్రజలకు, ఇటు రైతులకి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని ఆదేశాలు ఇచ్చారు. సుదీర్ఘ భేటీ జరిగింది. సో త్వరలోనే దీనికి సంబంధించి ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్. అలాగే మధు, సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయాలంటూ సూచించిన పరిస్థితి, ఎక్కడ మెరుగైన విద్యుత్ ఉందో అదంతా కూడా స్టడీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. సో ఇదంతా కూడా ఎప్పట్లోగా దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్ రెడీ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక అన్ని రాజకీయ పార్టీలతోనూ అసెంబ్లీలో చర్చించాలని ఈ పాలసీకి సంబంధించి ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా కూడా, ఈ అధ్యయనం అంతా కూడా ఎప్పట్లోగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే ఇప్పుడున్నటువంటి విద్యుత్ కి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారం కావచ్చు, విద్యుత్ ఎంత సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ఎంత మేర పెరిగేటువంటి అవసరం ఉంది, విద్యుత్ వినియోగం, వీటన్నిటిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఒకటే కాకుండా రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీలో డైరెక్ట్ గా ప్రతిపక్షాలకు, ఇటు ప్రభుత్వ సభ్యులకు అందరికి అవకాశం ఇస్తూ దీని మీద సుదీర్ఘమైనటువంటి విద్యుత్ పైన చర్చ జరిగి గతంలో జరిగినటువంటి అవినీతి పైన కూడా ప్రత్యేక నివేదిక తయారు చేయమని చెప్పడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు సంబంధించి
కేవలం తక్కువ ధరకు సరఫరా చేసేటువంటి విద్యుత్ సంస్థలతో మాత్రమే ఆ ఒప్పందాలు చేసుకోవాలి ప్రభుత్వం నిరంతర విద్యుత్ కోసం అని చెప్తూనే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇక కొత్తగా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు విద్యుత్ సరఫరా చేయొచ్చు అనేటువంటి దానిపైన కూడా అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా రీజన్ ఏంటంటే వచ్చేటువంటి రోజుల్లో కూడా కంటిన్యూ సరఫరా చేసేలా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి సుదీర్ఘ రివ్యూలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. ఈ ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చి మెరుగైనటువంటి విద్యుత్ సంబంధించినటువంటి విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. త్వరలోనే కొత్త విద్యుత్ విధానం గృహజ్యోతి కింద 200 యూనిట్ల సరఫరాకు ఏర్పాట్లు చేస్తామంటుంది ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తామంటుంది. సో ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి ఎప్పట్లోగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 100 రోజుల లోపటే ఇదంతా పూర్తి చేస్తామని చెప్పారు ఈ హామీలన్నీ కూడా. సో ఈ ఫ్రీ కరెంట్ అనేది ఎప్పట్లోగా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సమీక్షలో దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి సూచనలు చేశారు, ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ సంబంధించి దీనికి సంబంధించి చర్చ జరిగింది. ఎగ్జాక్ట్లీ అంటే 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 100 రోజుల లోపల దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాలనేటువంటిది కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరు అర్హులు అనేటువంటిది తేల్చే పనిలో ఉన్నారు కాబట్టి జనవరి 30వ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమందికి 200 యూనిట్లు ఇవ్వగలుగుతాము, ఎంత భారం పడనుంది ప్రభుత్వం పైన, ఇప్పుడు జరుగుతున్నటువంటి సరఫరాకు సంబంధించి వచ్చేటువంటి ఎండాకాలం సంబంధించినటువంటి విషయంలో ఎంత మేర విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంది, దానికి అనుగుణంగా కూడా వాటి అవసరాలకు అనుగుణంగా కూడా విద్యుత్ సరఫరా నిరంతరంగా సాగేలా అన్ని చర్యలు ఉండాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే ఈ గృహ జ్యోతి కింద ఇస్తున్నటువంటి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఎలిజిబిలిటీ కలిగినటువంటి వారందరికీ సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వచ్చేటువంటి రైట్ మొత్తం మీద తెలంగాణలో త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ రాబోతోంది. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనుగోళ్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక మెరుగైన విద్యుత్ సంబంధించి రాష్ట్రంలో ఒక కొత్త పాలసీ తీసుకొచ్చే అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీలో చర్చించి ఆ కొత్త పాలసీ ప్రవేశపెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల ఫ్రీ కరెంట్తో పాటు ఇక 6 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతి కింద 200 యూనిట్ల సరఫరాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన అధ్యయనం చేయాలంటూ మంత్రులను అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది.